మిస్టర్ షన్ను, గుడ్ మార్నింగ్ మిస్టర్ షన్ను. గుడ్ మార్నింగ్. అలా పరిగెట్టి వచ్చే బదులు మళ్ళీ రావచ్చు కదా. లిఫ్ట్లో నువ్వు ఉన్నావని. నీ డ్రెస్ అమ్మా, ఇందాక క్యాబ్ దిగేటప్పుడు ఫోన్ కట్ అయింది. ఆఫీస్కి వచ్చేసాను. చెప్పు. సరే విను, ఆఫీస్లో జాగ్రత్త. మొన్న మీనాక్షి అంటుండే సాఫ్ట్వేర్లో అందరూ గ్యాంగ్లుగా తిరుగుతారంట. రెస్టారెంట్లకి, పబ్బులకి, హౌస్ పార్టీలకి, లాంగ్ డ్రైవ్లకి పిలుస్తారంట. నువ్వు వెళ్ళకు. ఒకవేళ వెళ్ళినా అమ్మాయిలు ఉంటేనే వెళ్ళు, సరేనా? సరేనే బాబు. అవును, మీ గ్రూప్లో ఎంతమంది? గ్రూపా? ఓ, నా టీంలో 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. హారిక, డాన్, మనోహర్, మిస్టర్ షన్ను. మిస్టర్ షన్ను? అదేం పేరే? మర్యాదగా పిలవాలంటమ్మా. అంత మర్యాద ఎందుకో? పొగరా అబ్బాయికి? ఏ పొగరు కాదే బాబు, చాలా మంచోడు. ఇన్ఫాక్ట్ కొంచెం సిగ్గుపడుతుంటాడంతే. మగాడు సిగ్గుపడ్డం ఏంటే? సరే, అబ్బాయిలతో జాగ్రత్త. ఏమైనా తేడా చేస్తే? తేడా చేసేదాకా చూస్తానా? బొక్కలు చేతిలో పెట్టను. సరే ఉంటా, మళ్ళీ చేసుకుని సీరియల్ చూడాలి. బాయ్ బాయ్. బాబోయ్, ఇందాకేదో చెప్దామనుకున్నావు. బొక్కలంటే? బోన్స్. బోన్స్? బోన్స్ బోన్స్ బోన్స్. నిజంగానే బొక్కలు ఎరకొడతారా? గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. డాన్, కోడ్ మార్నింగ్ నా కాఫీ కప్ పక్కన ఉంటుందన్నా? ఉండేది, మరి కాఫీ కప్ లేదుగా. డోంట్ వరీ, కోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనోహర్, మరి నువ్వు ఫ్రైడే సాటర్డే అని పిలిచావు అనుకో, సండే సమాధిలోకి వెళ్ళిపోతావు. నిన్న ఈవినింగ్ అయిపోయింది మామ, డీసీ మీద ఒట్టు. షన్ను, లాస్ట్ క్లయింట్ కాల్లో డిస్కస్ చేసిన ఎర్రర్స్ రెక్టిఫై చేశాను. రిపోర్ట్స్ నీకు మెయిల్ పంపాను. ఓకేరా, చూస్తాను. యా. హారిక, ఏంటి రోయ్ అంత స్వీట్గా పిలుస్తున్నావు? షుగర్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. వీటితో నాకెందుకులే. నాంపల్లిలో సర్కస్ పెట్టారంట, ఈరోజు నైట్ వెళ్దామా? నాంపల్లి దాకా ఎందుకు? మాదాపూర్లో నువ్వు చేస్తున్నావుగా. ఓకే ఓకే, నా లవ్ మీ అందరికీ సర్కస్లో ఉంది కదా. నీకు నా వాల్యూ అర్థం కావట్లేదు. వైష్ణవి, నీతో పాటు నేను ఒక అమ్మాయి జాయిన్ అయింది కదా, ఆ అమ్మాయి నెంబర్ చెప్పు. 2 రోజుల్లో అమ్మాయిని పడేసి మేమిద్దరం చేస్తాం సర్కస్. అదే, మేమిద్దరం వెళ్తాం సర్కస్కి. అవునా? సరే షన్ను, మొన్న మీటింగ్లో నా నంబర్ అడిగాడన్నావు కదా. ఆ బొక్కలే. అదే, టాల్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, క్యూట్ బాడీ. నంబర్ ముందెవరెవరిని పడేస్తారో చూద్దాం. వద్దులే, అబ్బాయిలే ఈజీగా పడిపోతారు. నాకు అమ్మాయి పడేసరికి నువ్వు కాపురం కూడా స్టార్ట్ చేసేస్తావు. ఇది రియలైజేషన్ అంటే. పాపం చాలా కష్టపడ్డారు, కూర్చోండి. అయినా ఈ కాలంలో ఏ అమ్మాయి ఖాళీగా ఉంటుంది? బ్యాక్ ప్యాక్ ఉన్నంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. కొంతమందికి అయితే 1, 2, 3 బ్రేకప్లు కూడా. పిలిచావా? నీకు పీడిఎఫ్ పంపించాను, చదివావా? చదివాను. వాట్ ఈస్ మైండ్ బై మెథడ్ ఓవర్ రైడింగ్? చదవలేదు. మరి ఇందాక చదివానని ఎందుకన్నావు? అంటే నువ్వు అడుగుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే చదివానని చెప్పాను. కాలేజ్లోనే బుక్స్ తీసేదాన్ని కాదు, అలాంటిది ఇప్పుడు అలా తీస్తాను. నీకు కాలేజ్లో శాలరీ ఇస్తున్నారా? ఇక్కడ ఇస్తున్నారు కదా. ఇంకో 10 డేస్లో మనకి ప్రాజెక్ట్ ఉంది, అందులో నువ్వు వర్క్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే నీకు అప్పుడు ప్లస్ అవుతుంది. ఓకే మిస్టర్ శర్మ. అండ్ వన్ మోర్ థింగ్, టీంలో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా పేరుతో పిలిచి అడగండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఓకే 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 ఓకే. నేను దెబ్బకి సెట్ అయిపోయాడు.
హలో. హలో. సో ఇదే మీ కంపెనీ ఇస్తున్న ల్యాప్టాప్. ఓకే. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఫైర్ వాల్ అన్ని ఇందులో ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఇక్కడ సైన్ చేసేయండి. ఇంకా ఈ ల్యాప్టాప్ నాకేనా? మీకంటే వర్క్ పర్పస్ ఇచ్చారు మేడం. వర్క్ అయిపోయిన తర్వాత మా హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. ఓకే. అయితే ఈ ల్యాప్టాప్ నేను ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళొచ్చు మేడం. ఈ ల్యాప్టాప్లో నేను మూవీస్ చూడొచ్చా? అలా అడిగితే మేము ఏం చెప్తాం మేడం. ల్యాప్టాప్ వర్క్ పర్పస్ ఇచ్చారు. వర్క్ తర్వాత ఖాళీగా అప్పుడు తీసుకోవచ్చా? చూడండి మేడం, కానీ ఎక్కువసేపు చూడకండి మేడం. అయ్యో, నేను ఎక్కువసేపు మూవీస్ చూడనండి. కొంచెం సేపు మూవీస్ చూసి ఇంకొంచెం సేపు గేమ్స్ ఆడుకో. గేమ్సా మేడం? ఇది ఆఫీస్ ల్యాప్టాప్, గేమ్స్ ఆడకూడదు. మీరే కదండి ఎక్కువసేపు మూవీస్ చూడొద్దన్నారు. ఏంటో అంటే గేమ్స్ ఆడితే ర్యామ్ గ్రాఫిక్స్ కార్డ్ పాడైపోతాయి. మూవీసే చూడండి. ఓకే. అవును, ఈ వాల్పేపర్ మార్చుకోవచ్చా లేదా కంపెనీదే ఉంచాలా? మార్చుకోవచ్చు మేడం. మేడం, మీరు ఈ ల్యాప్టాప్ అమ్మడం తప్ప ఇంకేమైనా చేసుకోండి, నేను చూసుకుంటాను. అమ్మో, ఆఫీస్ ల్యాప్టాప్ కదా, అలా ఎలా అమ్మేస్తాను? ఇంకా గుర్తుందా? సరే పదండి, మీకు ఆఫీస్ యాక్సెస్ ఇస్తాను. యాక్సెస్ ఎందుకు? అటెండెన్స్ కోసం మేడం. అంటే ఇప్పుడు రోజు మీరు ఆఫీస్కి వస్తున్నారని మాకు తెలియాలి కదా. అంత హడావిడి ఎందుకు? అటెండెన్స్ తీసుకుని వైష్ణవ్ ఏంటి? ఎస్ సార్. అని అంటాను కదా మేడం. ఇది స్కూల్ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ. అవును. ఏంటో పదండి. అవును, ఇంకో డౌట్. వైష్ణవి, నీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, వెళ్ళి యాక్సెస్ తీసుకో. గో. ఓకే. ఏ ఊరి నుంచి వచ్చిందిరా బాబు ఈ అమ్మాయి? వద్దులే, వర్క్. టిక్ టాక్ బ్యాన్ అవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది మామ. అయినా యాప్ అలా చూడడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? యాప్ అంటే ఎలా ఉండాలి? యూజ్ ఉండాలి, చేసేవాడికి చూసేవాడికి. స్మాష్ ఇట్ యాప్ ఉంది కదా మామ. ఏం మాట్లాడుతున్నావు షన్ను? స్మాష్ ఇట్ వల్ల మనకేం యూజ్? మనోహర్, ఈ స్మాష్ ఇట్లోని వ్యూ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది. దానివల్ల నువ్వు ఏ వీడియో చూసినా నీకు స్మాష్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇంకా కంటెంట్ క్రియేట్ చేసావు అనుకో, స్మాష్ పాయింట్స్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతాయి. ఆ స్మాష్ పాయింట్స్ తో నువ్వు షాపింగ్ చేసుకోవచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ లో మూవీస్ చూసుకోవచ్చు. అవన్నీ వద్దనుకుంటే ఈ వాలెట్ లో యాడ్ చేసుకోవచ్చు. సూపర్ రా. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ప్లే స్టోర్ లో ఉంది, యాప్ స్టోర్ లో ఉంది. డౌన్లోడ్ చేసుకో. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. మనోహర్, స్మాష్ ఇట్. అవును, ఈ మధ్య వైష్ణవి తెగ నచ్చేస్తున్నట్లుంది. ఏంటి మ్యాటర్ మిస్టర్ షన్ను? అదేం లేదురా. నిన్ను చూస్తేనే తెలుస్తుందిరా, మా దగ్గర ఎందుకు దాస్తావు? మా ఇద్దరంటే మేమిద్దరం కలిపి ఏమంటావు? అలా ఏం లేదురా, ఏదో మన టీం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటున్నా అంతే. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం లేరా. పక్క తిరిగి నవ్వుకోటాలు, సిగ్గుపడటాలు. మెలికలు తిరిగిపోవడాలు. అరే షన్ను, నువ్వు ఈ వర్క్లో టాప్ అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి యాక్టివిటీస్లో మేము తోపు. ఏమంటావు? అయినా ఇంటర్ ఇంజనీర్లో చేయాల్సిన ఇప్పుడు చేస్తున్నావు. సరేరా, మీరు అన్నది కరెక్టే. ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ ఒక అబ్బాయి ఎంత స్ట్రాంగ్ అయినా, ఎంత రఫ్ అయినా, ఒక్క అమ్మాయి దగ్గర మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటాడు. కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతాడు. ఇన్ కేస్ మాట్లాడినా ఆ భాష ఏదో వస్తుంది. మనం ఎంత టెన్షన్లో ఉన్నా ఆ అమ్మాయిని చూడగానే టెన్షన్ అంతా మర్చిపోయి చాలా హ్యాపీ అయిపోతాం. నాకు నా లైఫ్లో వైష్ణవి అలా అనిపించిందిరా. సూపర్. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో ఐరన్ మ్యాన్ విల్ బి రిటర్న్ అన్న క్యాప్షన్ చూసినంత ఆనందంగా ఉందిరా. ఏం ఆనందం? నేను ఇది అన్నందుకు ఆనందం అంతా పోయింది. నేనేం చేశాను రా? అమ్మాయిలకి బ్యాక్ ప్యాక్ ఉన్నంత ఈజీగా బాయ్ ఫ్రెండ్లు ఉంటారన్నా. నిన్నటి నుండి అదే టెన్షన్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో. నేనేదో క్యాజువల్ గా అన్నా, అది సీరియస్ గా తీసుకుంటే ఎలా? పోనీ డైరెక్ట్ గా అడిగచ్చు కదా, తెలుస్తుంది. అలా అడిగితే ప్రాబ్లం రా, తను తప్పుగా అనుకుంటుంది.
సపోజ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇదంతా తప్పే కదా, పద్ధతి కాదురా. అది కరెక్టే. షెను, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఉమ్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తీసుకెళ్ళు. 1-2 క్వశ్చన్స్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. 3rd క్వశ్చన్ కొంచెం పర్సనల్గా వెళ్ళు. అదే ఫ్లోలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగు, చెప్పేస్తుంది. ప్లాన్ బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఫ్రైడే ఇచ్చిన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వెళ్దామా? యా. చెప్పు మావా. ఆగరా. చెప్పరా. యా, సో మనం వర్క్ చేయబోయే ప్రాజెక్ట్ ఈ హెల్త్ కేర్. ఓకే. హాస్పిటల్ కావాల్సిన బ్యాక్ అండ్ సపోర్ట్ అంతా మనం ఇస్తున్నాం. ఓ ఓకే. హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ని ఫాదర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అంటారు. ఓ ఫాదర్ అంటే గుర్తొచ్చింది. వైష్ణవి, మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఊర్లో మాకు 3 వైన్ షాప్ అండ్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. 3 వైన్ షాప్సా? హా, అన్ని బ్రాండ్స్ అమ్ముతారా? అన్ని బ్రాండ్లు అమ్ముతాం. నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే. దేవుడికి మనసు లేదు మావా. బ్యూటీషియన్కేమో కొడుకునిస్తారు, వైన్ షాప్ ఓనర్కేమో కూతురునిస్తారు. మనోహర్, ఇప్పుడు మందు గురించి అవసరమా? నీకేం తెలీదు, ఆగు షన్ను. మనోహర్, నీకు ఏం తెలీదు, ఆగు. నువ్వు ఆగు. సారీ డాన్. మా నాన్న బట్టలు కొట్టి పెట్టి ఎప్పుడు షాప్లోనే ఉండమంటే ఎలా అయ్యిద్ది? అదే వైన్ షాప్ పెట్టుంటే అసలు బయటికి కదులుతామా? 24 గంటలు పని చేసుకోము. ఏంటి, మీ నాన్నకు కూడా వైన్ షాప్ ఉంటే అసలు షాప్ నుండి బయటికి కదులుతారా? సార్, ఇప్పుడు మాట్లాడచ్చా? 2 words షన్ను. వైష్ణవి, ఇప్పటి నుండి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవరా. ఓల్డ్గా ఉంటే బ్రో అని పిలు. చెల్లెమ్మ, బాబాయ్ని ఒక్కసారి చూడాలనుందే. వీడియో కాల్ చేయమంటావా? వద్దులే, ఈ ఆదివారం నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, నన్ను తీసుకెళ్ళు. ఉదయం నుండి సాయంత్రం దాకా బార్లో కూర్చొని బాబాయ్తో మాట్లాడాలి. ఓటి అమ్మ. ఓకే, టిల్ ఓకే. ఓకే షన్ను, నువ్వు కంటిన్యూ చేయి. వైష్ణవి, ఏంటి ఇప్పుడు నిన్ను కూడా అన్నయ్య అని పిలవమంటావా? అన్నయ్య, అరే ఏంట్రా ఇది? ఏంటి అనిపించట్లేదు? వద్దులే, నాకు ఒక్క అన్నయ్య చాలు. అమ్మాయ్యా. వైష్ణవి, వీకెండ్ ఇంటికి వెళ్తున్నా అన్నావు కదా. హా, వీకెండ్ అంటే గుర్తొచ్చింది. నీకు బో చెప్పరా. చెప్పు. చెప్పరా. బో చెప్పు బాబాయ్. చెప్పరా. చెప్పు. బో చెప్పరా. బాబాయ్ ఉన్నాడా? బాబాయ్ బాబాయ్ ఉన్నాడు. నా వల్ల కాదురా. హే గైస్, ఏంటి ఇంపార్టెంట్ మీటింగా? అదేం లేదు, జస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, లాస్ట్ క్లయింట్ కాల్లో ఎక్స్క్లేషన్ పాయింట్స్ కోసం డిస్కస్ చేశారు కదా, ఆ రిపోర్ట్స్ పట్టుకొని నా క్యాబిన్కి రా, డిస్కస్ చేయాలి. ఓకే అరవింద్, యూ గైస్ క్యారీ ఆన్. యా, సో దట్స్ ఇట్ అరవింద్. ఓకే, గాట్ ఇట్. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో షన్ను, అండ్ కోడింగ్ కూడా కొంచెం పర్సనల్గా తీసుకో. షూర్ అరవింద్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బై ద వే, ఇంకో వీక్లో నీ టీమ్ లీడర్ వస్తున్నారు, నీకు వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుందిలే. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అరవింద్. అరవింద్, హాఫ్ డే లీవ్ కావాలి. ఎందుకు? రేపు వరలక్ష్మి వ్రతం కదా, నా భార్య బాగుండాలని 100 మంది పూజలతో పూజ చేయిస్తున్నాను. వెళ్ళి పూజారులు ఎత్తుక్కోవాలి. సూపర్ రా, వరలక్ష్మి వ్రతం రోజు హస్బెండ్ పూజ చేయడం క్రేజీ. కానీ అరవింద్, ప్రసాదం కూడా తీసుకొస్తాను. ఇంకేం చన్ను, వాట్సాప్? ఈ ప్రాజెక్ట్కి అవినాష్ని యూఎస్ పంపిస్తున్నారని విన్నాను. ఇంకేం ఫిక్స్ అవ్వలేదురా, నీ గురించే మాట్లాడుతున్నా. ఎందుకు అరవింద్, కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు. అందరూ వాడు వెళ్తున్నాడు అంటున్నారు, ఆడు పార్టీ కూడా ఇచ్చాడంట. సారీ షన్ను, నేను ట్రై చేసా, బట్ నెక్స్ట్ యూకే బేస్డ్ ప్రాజెక్ట్ కదా, ఆ లిస్ట్లో నీ పేరు పక్కా ఉంటుంది. లిస్ట్లో నేమ్ ఎప్పుడు ఉంటుంది అరవింద్, లిస్ట్ దాటి బయటికి ఎప్పుడు రాదు. ప్రతిసారి నాకేదో చెప్పి మేనేజ్ చేస్తున్నారు మీరు. టీమ్ లీడర్ పొజిషన్ అడిగాను, ఇవ్వలేదు. ఇప్పుడు ఆన్సైట్ విషయంలో కూడా అదే చేస్తున్నారు మీరు.
ఆన్ సైట్ అనేది నా ఒక్క డెసిషన్ కాదు కదరా, నా పైన చాలా మంది ఉంటారు. అలానే లాస్ట్ టైం మనోజ్ని పంపించారు. ఏం చేశారు వాడు అక్కడికి వెళ్ళి? ఆ ప్రాజెక్ట్ అంతా నేను ఇక్కడి నుంచి చేయాల్సి వచ్చింది. ఎందుకు చేశాను అరవింద్? నీ పరువు పోకూడదని. అట్లీస్ట్ దానికి అప్రిసియేషన్ కూడా లేదు. ఇలానే కంటిన్యూ అయితే చెప్పు అరవింద్, నేను వేరే కంపెనీకి మూవ్ అయిపోతాను. అరే షన్ను, సిన్సియర్గా వర్క్ చేసేటోడి మీద చూపిస్తారు మీ పాలిటిక్స్. What the fuck? సారీ అరవింద్, ఇందాకేదో టెన్షన్లో. ఇట్స్ ఓకే షన్ను, ఐ నో అబౌట్ యూ. కానీ నీ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు అందరి కోసం సాక్రిఫైస్ చేస్తావు? నీ మనసులో ఏముందో మాకేం తెలుస్తుంది? ఏదైనా ధైర్యంగా అడుగు, అప్పుడే ఆన్సర్ వస్తుంది. ఓకే, బాయ్. గైస్, రేపు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అంట కదా, అందరూ ట్రెడిషనల్ వేర్లో రండి. ఓకే, నువ్వు శారీ కట్టుకునిరా. మనోహర్, డాన్, పదండ్రా షాపింగ్ వెళ్దాం. ఓకే అరవింద్. వైష్ణవి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్. అండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం సిరీస్ని. సో మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. అండ్ డౌన్లోడ్ స్మాష్ ఇట్ యాప్. ఇందులో కంటెంట్ చేసి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.